హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిలామర్చర్. ఈ రోజు వీడియోలో మనం పైథాన్ లో వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనం వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ నేమింగ్ కి పైథాన్ లో ఉన్న రూల్స్ ఏంటి, వేరియబుల్స్ కి వాల్యూస్ ని ఎలా అసైన్ చేయాలి, పైథాన్ లో డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి, వేరియబుల్స్ నేమింగ్ కి ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ కమ్స్ వాట్ ఆర్ వేరియబుల్స్. Variables are nothing but a name given to a value stored in the computer's memory. అంటే ఇప్పుడు మనం వాల్యూస్ ని యూజ్ చేస్తాం కదా, సో అవి కంప్యూటర్స్ మెమరీస్ లొకేషన్స్ లో స్టోర్ అవుతాయి. ఆ లొకేషన్ కి మనం ఇచ్చే నేమింగ్ అన్నమాట. సే మనకు ఒక కంటైనర్ ఉంది, అందులో కొంచెం డాటా ఉంది, ఓకే, ఒక వాల్యూ స్టోర్ అయ్యి ఉంది. మనం ఆ కంటైనర్ కి ఇచ్చుకునే లేబులింగ్ నే వేరియబుల్ అంటాం. యూజింగ్ దట్ వేరియబుల్ మనం ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీ హ్యావ్ 3 jars. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యూ ఉంది. ఒక దాంట్లో 10, ఒక దాంట్లో జ్యోత్స్న, ఒక దాంట్లో 25.5 అని. సో లెట్స్ సే ఫస్ట్ జార్ కి నేను ఏస్ అనే లేబులింగ్ ఇచ్చా, సెకండ్ దానికి నేమ్, థర్డ్ దానికి ప్రైస్. సో ఇప్పుడు ఏంటి, ఈ ఏస్, నేమ్, ప్రైస్ అనేవి వేరియబుల్స్. అండ్ ఆ వేరియబుల్స్ లో మనం ఈ వాల్యూస్ ని స్టోర్ చేసుకున్నాం. 10, జ్యోత్స్న, 25.5 అని. మనం ఆ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే వాటిని త్రూ దీస్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ పైథాన్ లో మనకి వేరియబుల్స్ కి నేమింగ్ ఇవ్వడానికి సమ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఎయిదర్ లెటర్ కానీ లేదా అండర్ స్కోర్ తో కానీ మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏస్, దిస్ ఇస్ ఎ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ బికాస్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ లెటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్ స్కోర్ కౌంట్, ఇట్ ఈస్ ఆల్సో ఎ వ్యాలిడ్ నేమ్ ఎందుకంటే అండర్ స్కోర్ తో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వాల్యూ, దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ నేమ్ ఎందుకంటే ఇది లెటర్ తో కానీ అండర్ స్కోర్ తో కానీ స్టార్ట్ అవ్వలేదు. దేంతో స్టార్ట్ అయింది, నెంబర్ తో స్టార్ట్ అయింది. సో ఇది ఇన్వాలిడ్. And next rule is it should contain only letters, numbers and underscores. ఇవి మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ చూడండి, టోటల్ _1. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, లెటర్స్, అండర్ స్కోర్, నెంబర్స్. సో దిస్ వ్యాలిడ్. అలాగే యూజర్ అండర్ స్కోర్ నేమ్, సో ఇందులో కూడా ఓన్లీ లెటర్స్ అండ్ అండర్ స్కోర్ మాత్రమే ఉన్నాయి. సో ఇది వ్యాలిడ్. నెక్స్ట్ యూజర్ హైఫెన్ నేమ్, సో ఇక్కడ ఏముంది, హైఫెన్ ఉంది. హైఫెన్ ఈజ్ స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ చూస్తే మనం ఓన్లీ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్ మాత్రమే ఉండాలన్నాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ నేమ్. అలాగే నెక్స్ట్ ప్రైస్ డాలర్, ఇక్కడ కూడా డాలర్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్. సో ఇది ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్ అన్నమాట. నెక్స్ట్ రూల్ ఏంటి, వేరియబుల్స్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్ లో NAME నేమ్ అండ్ ఫస్ట్ లెటర్ ఈస్ క్యాపిటల్ N అండ్ మిగిలినవి వచ్చేసి స్మాల్. అండ్ థర్డ్ వన్ ఏంటి, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. సో ఈ 3 కూడా మనకి యాజ్ పర్ పైథాన్ రూల్స్ ఈ 3 వేరియబుల్స్ డిఫరెంట్. నెక్స్ట్ రూల్ వచ్చేసి పైథాన్ కీవర్డ్స్ ని మనం వేరియబుల్స్ గా యూజ్ చేయకూడదు. అంటే ప్రతి లాంగ్వేజ్ లో వి విల్ హ్యావ్ సమ్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే నథింగ్ బట్ దే ఆర్ సమ్ రిజర్వ్డ్ వర్డ్స్. వాటికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది, వాటిని మనం వేరియబుల్స్ గా యూజ్ చేయకూడదు. ఐ వుడ్ లైక్ టు సే అన్ ఇంపార్టెంట్ నోట్, మీనింగ్ఫుల్ అండ్ క్లీన్ నేమ్స్ యూజ్ చేసుకుంటే అది మన కోడ్ ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వేరియబుల్స్ కి వాల్యూస్ ని ఎలా అసైన్ చేసుకోవచ్చు అంటే యూజింగ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏస్ ఈక్వల్ టు 25. సో ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేసి మనం 25 అన్న వాల్యూని ఏస్ కి అసైన్ చేసాం అంతే. అలానే 99.99 అన్న వాల్యూని ప్రైస్ కి అసైన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు డైనమిక్ టైపింగ్ అంటే ఏంటో చూద్దాం. పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. వన్ థింగ్ వచ్చేసి ఇక్కడ పైథాన్ లో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు వీ డోంట్ నీడ్ టు మెన్షన్ విచ్ టైప్ ఆఫ్ డాటా ఇట్ ఈస్. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద పైథాన్ కంపైలర్ ఎట్ రన్ టైమ్. సో డైనమిక్ టైపింగ్ అంటే వేరియబుల్ ఏ డేటా టైప్ కి సంబంధించింది అనేది రన్ టైమ్ లో డిటర్మైన్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ నేమింగ్ కి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం బెటర్ టు యూస్ మీనింగ్ఫుల్ నేమ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ లైక్ A equal to 10 or C equal to 20, what is the purpose? Question yourself, what is the purpose of that variable అని ఆలోచించి అప్పుడు ఆ వాల్యూ అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ ని
ఏజ్ ని చూపించడానికి యూజ్ చేశాను అనుకోండి, దెన్ నేమ్ ద వేరియబుల్ యాజ్ ఏజ్ ఈక్వల్ టు 10. ఇఫ్ మీరు అది కౌంట్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, దెన్ కౌంట్ ఈక్వల్ టు 5 అని అసైన్ చేయండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ మీనింగ్ఫుల్ నేమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ స్నేక్ కేస్ ఫర్ వేరియబుల్ నేమ్స్. అసలు స్నేక్ కేస్ అంటే ఏంటి? స్నేక్ కేస్ అనేది ఒక నేమింగ్ కన్వెన్షన్. అది బెటర్ రీడబిలిటీ కోసం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ స్నేక్ కేస్ లో అన్ని లెటర్స్ లోయర్ కేసే యూజ్ చేస్తాం. అండ్ ఏమన్నా 2 డిఫరెంట్ వర్డ్స్ ని చూపించాలనుకోండి, వాటిని అండర్ స్కోర్ తో సెపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్ అని నేను డిక్లేర్ చేయాలనుకున్నాను. స్టూడెంట్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. సో వాటిని నేను చూపించడానికి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ హోల్ స్టూడెంట్ నేమ్ అని రాసేయకుండా 2 వర్డ్స్ ని సెపరేట్ చేయడానికి రీడబిలిటీ కోసం స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ అని యూజ్ చేస్తాను అనమాట. అలాగే టోటల్ అమౌంట్ అనే దాన్ని చూపించాలంటే టోటల్ అండర్ స్కోర్ అమౌంట్. సో 2 వర్డ్స్ ని సెపరేట్ చేయడానికి అండర్ స్కోర్ యూజ్ చేస్తున్నాం. అలాగే వేరియబుల్ లో అన్ని కూడా స్మాల్ లెటర్స్ ఉంటాయి. అదే స్నేక్ కేస్. నెక్స్ట్, we should always avoid single letters until and unless it is in loops. Loops లో సింగిల్ లెటర్ యూజ్ చేసినా ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ మామూలుగా వేరియబుల్స్ ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు సింగిల్ లెటర్ లో యూజ్ చేయకుండా మీనింగ్ఫుల్ నేమ్స్ అండ్ ఆ నేమ్స్ సింపుల్ గా రీడబుల్ గా ఉండేలా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి అన్నెసెసరీగా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయొద్దు. సో పైథాన్ లో మాక్సిమం బై కన్వెన్షన్ వేరియబుల్స్ కోసం లోయర్ కేస్ లెటర్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం బిల్ట్ ఇన్ నేమ్స్ ని ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్, డిక్ట్, సమ్ ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ నేమ్స్ అనమాట. సో వాటిని మనం ఓవర్ రైట్ చేయకూడదు. సో ఫైనల్ గా ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్ వన్ ప్లేస్. లెట్ us summarize them again. సో మనం మీనింగ్ఫుల్ నేమ్స్ యూజ్ చేయాలి. ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ స్నేక్ కేస్ కన్వెన్షన్ అండ్ సింగిల్ లెటర్ నేమ్స్ అవాయిడ్ చేయాలి. నేమ్స్ ని యాజ్ మచ్ యాజ్ సింపుల్ అండ్ రీడబుల్ గా ఉండేలా చూసుకోవాలి. అన్నెసెసరీగా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయొద్దు. అలాగే బిల్ట్ ఇన్ నేమ్స్ ని ఓవర్ రైట్ చేయకూడదు. ఇలా ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఫాలో అయితే మన కోడ్ క్లీన్ గా, ప్రొఫెషనల్ గా అండ్ అలాగే మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో హియర్ కమ్స్ ద సమ్మరీ ఆఫ్ టుడేస్ లెక్చర్. ఏం నేర్చుకున్నాం ఈరోజు? వేరియబుల్స్ అనేవి డాటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అలాగే there are some rules to follow and we have to follow that naming rules in Python. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా వాల్యూస్ ని అసైన్ చేస్తాం? ఈక్వల్ టు సైన్ యూజ్ చేసుకుని అసైన్ చేస్తాం. అలాగే పైథాన్ అనేది ఒక డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ క్లీన్ అండ్ మీనింగ్ఫుల్ నేమ్స్. That's it for today. Thank you for watching. For more videos, please like, share and subscribe to Philomath Chen.